ఇకపోతే భూమా నాగిరెడ్డి అంటే ఆయన టీడీపీ నుంచి పీఆర్పీ నుంచి డైరెక్ట్ వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు. ఆయన సతీమణి భూమా శోభ నాగిరెడ్డి కూడా మీ పార్టీలోనే ఉన్నారు. మొత్తం ఎమ్మెల్యే కూడా పనిచేది. ఎమ్మెల్యే అంటే ఎలక్షన్కి ముందుగా ప్రచారానికి వెళ్ళిన ఆమె రోడ్డు ప్రమాదం మృతి చెందారు. తర్వాత భూమా నాగిరెడ్డి గారు మీ పార్టీని విభేదించి బయటికి వెళ్ళిపోయారు. కారణాలు ఏమైనా బయటికి అయితే వెళ్ళిపోయారు. ఆయన కుమార్తె అఖిలప్రియతో సహా ఆయన బయటికి వెళ్ళిపోయారు. అయితే భూమా నాగిరెడ్డి గారు గుండెపోటుతో మృతి చెందితే కనీసం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పరామర్శించలేదు, కనీసం తను చూడలేదు అన్న ఒక అపవాదు కర్నూలు జిల్లాలో మొత్తం కూడా దావానంలో వ్యాపించిపోయింది. అది మీ పార్టీకి ఇబ్బందికరం కాదంటారా? ఎందుకైతే ఎందుకు ఇబ్బందికరం అవుతుంది అంటే కనీసం మీ పార్టీతో కలిసి నడిచాడు చాలా రోజుల తర్వాత. ప్రతిపక్షం ఎవరు చనిపోయినా, ఒక సామాన్య కార్యకర్త చనిపోయినా, సామాన్య ప్రజలు చనిపోయినా వెళ్ళి పరామర్శించే జగన్మోహన్ రెడ్డి గారు భూమా నాగిరెడ్డి కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేకపోయారు? ఆయన మృతదేహాన్ని ఎందుకు చూడలేదు? దానికి ప్రత్యేకంగా కారణం ఏం లేదు, మీకు తెలియదు ఏం కాదు. భూమా నాగిరెడ్డి గారు, శోభా గారు చెప్పిన వారందరికీ సీట్లు ఇచ్చారు. లాస్ట్ మినిట్లో వస్తే కూడా ఎస్పీ వైరెడ్డికి సీట్ ఇవ్వడం జరిగింది. మరి ఒక్కొక్కరుగా అందరూ కూడా పార్టీకి ద్రోహం చేసి వెళ్ళిపోవడం జరిగింది. మరి ఆ విధంగా ఇప్పుడు శోభా నాగిరెడ్డి గారు చనిపోయినప్పుడు అందరం కూడా మేము కూడా పోయాము, విచారించాము, వచ్చాము. ఆ విధంగా అందరూ కూడా బాధపడిన వాళ్ళే తప్ప బాధపడలేదు. కానీ ఈ 21 మంది శాసనసభ్యులు వెళ్ళిపోయేదానికి ప్రధాన కారణము నాగిరెడ్డి గారు. కారణాలు ఏదైనా కానీ ఉండండి, ఆ నేపథ్యంలోనే నేను మాట్లాడతాను. ప్రధాన కారణం భూమా నాగిరెడ్డి గారు. మరి పార్టీకి, మా నాయకుడికి అంత మనశ్శోభ పెట్టి ఇంతమంది శాసనసభ్యులను తెలుగుదేశం పార్టీలోకి తీసుకెళ్ళి ఆయన ఒక మంత్రి కావాలని కుట్రపూరితంగా వ్యవహరించి వెళ్ళిపోయిన తర్వాత ఆయన చనిపోతే ఏ ముఖం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు అతన్ని చూడకపోతాడు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసిన వాళ్ళందరూ ఏం ఫీల్ చేస్తున్నారు? కర్నూలు జిల్లాలో ఈ శాసనసభ్యులంతా వెళ్ళిపోయారు, పార్లమెంట్ సభ్యుడు వెళ్ళిపోయాడు, వీళ్ళంతా వెళ్ళిపోతే వాళ్ళు ఏ విధంగా ఫీల్ చేస్తున్నారు? మరి ఆ ఫీలింగ్స్ ఆయన గౌరవించాలా? లేకపోతే సొసైటీ కోసమో ఇంకొకరి కోసమో చనిపోయిన వ్యక్తి అని చెప్పి నాగిరెడ్డిని పోయి చూస్తే మాకున్న కేడరు ఇంకా బలహీనమైపోతుంది, ఇంకా ఎక్కువ పార్టీ మీద వ్యతిరేకత పెంచుకుంటారు, నాయకుడి మీద వ్యతిరేకత పెంచుకుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన పోకుండా ఉండడమే సమంజసమని నాకు అనిపిస్తుంది. అసెంబ్లీలో సంతాప సభకు కూడా హాజరు కాలేదు. ఇదే కరెక్టే. అసెంబ్లీలోకి పోయి ఆయన ఏమని పొగుడుతాడు, ఏమని సంతాపం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏమని చెప్పగలుగుతారు చెప్పండి? వీరుడు, సూర్యుడు, విక్రమార్కుడు ఇలాంటి గొప్ప వ్యక్తి చనిపోయినాడు అని చెప్పి చెప్తాడా? లేకపోతే మా పార్టీకి ద్రోహం చేసి వెళ్ళిపోయాడు, మా పార్టీకి ద్రోహం చేసి వెళ్ళిపోయి మా మనశ్శోభతోనే చనిపోయాడు, దీనికి చంద్రబాబు నాయుడే కారణము, చంద్రబాబు నాయుడు వెళ్ళిపోయిన 3వ రోజే మంత్రి పదవి ఇస్తా అన్నాడు, మరి మంత్రి పదవి ఇవ్వలేదు కాబట్టి ఆ దుగ్ధతో చనిపోయాడు అని చెప్పమంటారా జగన్మోహన్ రెడ్డి గారిని? కాబట్టి గైర్హాజరు అయింది గౌరవప్రదంగా ఉంటుందని గైర్హాజరు కావడం జరిగింది. దాన్ని ప్రధాన అస్త్రంగా చేసుకొని ఇంటా బయట జగన్మోహన్ రెడ్డి గారు విమర్శిస్తున్నారు కదా అధికార పార్టీ వాళ్ళు. ఇది రాబోయే ఎన్నికల్లో కూడా ఎలా అవుతుంది? ఇకపోతే ఉప ఎన్నికల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా ఏ ఒక్క చిన్న అవకాశాన్ని కూడా వదులుకోడు. ఒక మంచి ఉంటే కూడా ఆ మంచిని కూడా చెడ్డగా చూపించి మాట్లాడగలిగే శక్తి చంద్రబాబుకు ఉంది. చంద్రబాబు నాయుడు అవాకులు చవాకులు వాగేదానికి అంతకంటే ఎక్కువ మద్దతు మీడియా నుంచి ఉంది. మరి ఆయన ఏం మాట్లాడినా కానీ, ఆయన పార్టీ సభ్యులు ఏం మాట్లాడినా కానీ చెల్లిపోతుంది. కానీ ఇక్కడ ఎందుకు ఆయన శాసనసభలో మాట్లాడలేకపోయాడు? శాసనసభకు ఎందుకు గైర్హాజరు కావాల్సి వచ్చింది? ఆ జిల్లాలో పోయి పరామర్శించి, లేకపోతే వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ సభ్యులను పరామర్శించి ఆయన భౌతికాయాన్ని చూసి వస్తే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? అది మనం ఆలోచన చేస్తే ఇవన్నీ కూడా మనము అనుకోము. అంటే నంద్యాలలో కూడా ఉప ఎన్నిక జరగబోతుంది. అంటే ఆనవాయితీ ప్రకారం ఒక కుటుంబంలో చనిపోయిన వాళ్ళకి ఇనానిమస్గా ఇవ్వడం అనేది ఆనవాయితీ. అయితే జగన్మోహన్ రెడ్డి పోటీ పెడతామంటున్నారు. ఎంతవరకు సమంజసం మీదని ప్రశ్నిస్తున్నారు? నేను సమంజసమే అని చెప్తాను. ఎందుకంటే ఆ స్థానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన స్థానం ఓడిపోయింది. ఇప్పుడు మాకు ఇవ్వాల చంద్రబాబు నాయుడు గారు, మీరు ఎవరైనా అభ్యర్థిని పెట్టుకోండి మీ పార్టీ నుంచి, మీ పార్టీ గెలిచిన స్థానము అని చెప్పి. ఆయనకి ఎలాగో ఇచ్చే బుద్ధి లేదు కాబట్టి తప్పనిసరిగా మేము పోటీ చేయాలి. పోటీ చేయకపోతే ప్రజలు కూడా హర్షించరు. ఖచ్చితంగా అక్కడ మీకు బలమైన అభ్యర్థులు లేకుండా టీడీపీలో ఉన్న శిల్పా మోహన్ రెడ్డి వైపు వైసీపీ వారు చూస్తున్నారు. ఆయనకి గాలం వేశారు. ఇప్పటికే గౌరవ్ వెంకటరెడ్డి, మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి గారు
మొత్తం కూడా రంగప్రవేశం చేశారు ఆయనకు. మరి ఆ విషయాలన్నీ కూడా నాకు తెలియదు. శిల్పామోహన్ రెడ్డి గారు ఒక తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన ప్రోడక్ట్ కాదు, ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ ప్రోడక్ట్ కాకుండా జగన్మోహన్ రెడ్డి గారికి చాలా అత్యంత సన్నిహితుడిగా ఉన్నాడు. ఎప్పుడు దాకా మొన్న తెలుగుదేశం పార్టీలో చేరేదాకా కూడా ఆయన సన్నిహితుడిగా ఉన్నాడు. మరి అలాంటి సన్నిహితుడు ఇంకొకరు పార్టీలో వచ్చి చేరతారంటే అభ్యంతరం ఏముంది? శిల్పామోహన్ రెడ్డి మీ అభ్యర్థిని మీరు భావిస్తున్నారా? మేము అనుకోవడం లేదు. ఆ రోజు పరిస్థితులు బట్టి ఎవరిని పెట్టాలనేది జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయిస్తారు. శిల్పామోహన్ రెడ్డి కూడా టీడీపీ నుంచి వచ్చి మీ పార్టీకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే అయితే మళ్ళా టీడీపీ వారు గాలం వేసే శిల్పామోహన్ రెడ్డి పాత గూటికే వెళ్ళరు అని మీరు భావిస్తారా? భావిస్తాను. పోడు. ఎందుకంటే అతన్ని ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో గతంలో ఉండింటే ఆ ఆలోచన చేసేవాడు. అతను తెలుగుదేశం పార్టీలో గతంలో లేడు. గతంలో అంతా కూడా ఆయన రాజకీయ నేపథ్యం అంతా కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నది. రాజశేఖర రెడ్డి గారితోనే ఉన్నాడు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో అత్యంత సన్నిహితంగా ఉన్నాడు. కాబట్టి ఏ విధమైన ఆలోచన ఎవరు చేసినా కూడా అలాంటి తప్పు శిల్పామోహన్ రెడ్డి చేస్తాడని నేను అనుకోను. ఎందుకు అంత గట్టిగా నమ్ముతున్నారు? నాకు తెలుసు కాబట్టి. 2019లో నియోజకవర్గాలు పెరిగితే తంబల్లపల్లిలో ప్రవీణ్ కుమార్ రెడ్డి గారిని నిలబెట్టడానికి ప్రయత్నిస్తారా, లేదా కల్చర్ల ప్రభాకర్ రెడ్డి గారిని తెర మీదకి తీసుకొస్తారా? అది జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించాల్సి. ఏది ఏమైనా చిత్తూరు జిల్లా వరకు మీకే ప్రాధాన్యత, మీరు చెప్పిందే వేదం, మీరు చెప్పిందే శాసనం. అంటే ఏదంటే కుక్కను గాడిదని పెట్టమంటే కూడా పెట్టేస్తాడా జగన్మోహన్ రెడ్డి గారు? అంటే మీరు చెప్తుంది కుక్కల్లో గాడిదల్లో కాదు, ఇద్దరు ప్రధానమైన వర్గాలకు చెందిన ప్రధాన కుటుంబాల నుంచి వచ్చిన నాయకుల పేరు మీరు చెప్పబోతారు. ప్రవీణ్ కుమార్ రెడ్డి కావచ్చు, కల్చర్ల ప్రభాకర్ రెడ్డి కావచ్చు. జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దరు కూడా సన్నిహితులే. వాళ్ళలో ఆయన ఎవరిని చూస్ చేసుకుంటాడో నేను ఇప్పుడైతే చెప్పలేను కదా. కుప్పం నుంచి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు సీఎంగా ఉన్నారు. మొత్తం ఆయన 3వ టైం సీఎంగా ఉన్నారు. ఆయన ఇప్పుడు చూసి అమర్నాథ్ రెడ్డి మంత్రిగా ఉన్నారు. వీళ్ళిద్దరిని ఎదురొడ్డి 2019లో వైసీపీలో మెజార్టీ స్థానాలు సాధించగలుగుతారనే ఒక ధీమా మీకుందా? ఇట్లా ఎన్నికలు చాలా చేసాము. ఇట్లా ముఖ్యమంత్రులను మంత్రులను కూడా చాలామందిని చూసాము. మాకు ఏమీ తేడా పడదు. ఇప్పటివరకు చూశారు కదండి, చిత్తూరు జిల్లా పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చెప్పిన అంశాలు. అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సమాభావం లేకపోవడంతో మనం ఈ ఎపిసోడ్ని ఇంతటితోనే ముగిస్తాం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన విషయాలు ఇంకా పూర్తిగా అయిపోలేదు. ఈ ఎపిసోడ్ సగం ఎపిసోడ్ మాత్రమే. మరింత ఎపిసోడ్లో మరిన్ని వివరాలు కూడా తెలుసుకుంటాము. మరిన్ని ఒక ఆసక్తికరమైన అంశాలు కూడా ఆయనతో చర్చించాల్సిన అవసరం, ప్రజలు తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. అయితే ఈ మరో ఎపిసోడ్ కోసము మరింత సమయం లేకోకుండా అతి కాలాతీతం చేయకుండా అతి త్వరలోనే మీకు ఐడ్రీమ్ మీడియా ద్వారా అందిస్తామని చెప్తున్నా. అంతవరకు వేచి ఉండండి. నమస్తే. నమస్తే అండి. ఈరోజు నాగరాజు గారి ఇంటర్వ్యూలో చాలా విషయాలన్నీ కూడా చర్చించుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా వాస్తవ దూరంగా ఉండవు. నేను వాస్తవాలే మాట్లాడినా అనే ఆలోచన మీకు వస్తుందని నేను భావిస్తున్నాను.